గుడ్ గుడ్ సినిమా చాలా బాగుంది. లైక్ మిడిల్ క్లాస్ గురించి కాన్సెప్ట్ చాలా బాగుంది. అందరికీ కనెక్ట్ అవుతుంది. తప్పకుండా ఫ్యామిలీ అందరూ ఎవ్రీబడి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. మంచిగా ఉందండి. చాలా బాగుంది. చాలా బాగుంది. మంచిగా బాగుందండి. ఫ్యామిలీ ఈ రోజుల్లో జలతాలు ఎక్కువైతున్నాయి. ఈ ఫ్యామిలీ సినిమా చూసినాక చాలా మంది మారుతారండి. చాలా బాగుంది. ఏంటండి మా ఫ్యామిలీలా మా ఫ్యామిలీ చూసినాం. మా కొడుకు బాగా అట్లే సేమ్ అంటే అన్నిట్లలాగా పొత్తు పైన కుటుంబాన్ని చూసుకోవడం అయినా పిల్లలు చూసుకోవడం అయినా పిల్లలు పొత్తు పైన అంతా మా బాబుని చూసినట్టు ఉంది ఆ సినిమా చూస్తే. చాలా బాగుందండి. చాలా బాగుంది. మంచిగా ఉంది. అన్ని చాలా బాగుంది. మంచిగా ఉందండి. థ్యాంక్ యూ అండి. బ్రో ఏటీవీ బీటీవీ ఎన్టీవీ బీటీవీ నిజంగా చెప్తున్నా మంచి ఛానళ్ళు. నా రివ్యూ కూడా అట్లనే ఉంటది. నిజంగా చెప్తున్నాను బ్రో, హైదరాబాద్ లో ఫేమస్ గోల్కొండ ఇట్టు కొట్టాడన్న విజయ్ దేవరకొండ అంత బాగుంది మూవీ అయితే. బ్రో వైన్ షాప్ లో దొరుకుతుంది మందు. ఈ సినిమాలో హీరోయిన్ పేరు హిందూ నిజంగా హిందూ అయితే హాట్ సమ్మర్ లో కూల్ వెనిలా ఐస్ క్రీమ్ లాగా ఉంది బ్రో. నిజంగా మూవీ అయితే మంచి ఫ్యామిలీ కంటెంట్ ఉంది. ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటాయి, మిడిల్ క్లాస్ నుంచి మనం హై క్లాస్ కి ఎలా వెళ్ళాలనేది నిజంగా హీరో ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన హీరో విజయ్ దేవరకొండ గారు. మూవీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మంచి సబ్జెక్ట్ ఉంది. నా రిక్వెస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళ హెడ్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్యామిలీని తీసుకొని టోటల్ గా మీ ఫ్యామిలీలో ఉన్న చిల్డ్రన్స్ ని పేరెంట్స్ ని అందరిని తీసుకొని మూవీకి రండి. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మూవీ అయితే మంచి కంటెంట్ మంచి సబ్జెక్ట్ ఉంది బ్రో. ఒకప్పుడు ఫ్యామిలీ హీరో అంటే విక్టరీ వెంకటేష్ గుర్తొచ్చేటోడు. ఈ జనరేషన్ కి ఫ్యామిలీ హీరో అంటే నిజంగా విజయ్ దేవరకొండ అంత బాగుంది మూవీ అయితే. ఒక డైలాగ్ ఉంది మూవీలో అయితే, మిడిల్ క్లాస్ ని గెలికితే మధ్యాహ్నానికల్లా మారిపోతుంది సీన్. అంత బాగుంది మూవీ అయితే నిజంగా. ఎవరన్నారు అన్న లాగ్ ఏం లేదు. మూవీ చాలా బాగుంది. నెగిటివ్ గా స్ప్రెడ్ చేయడం నిజంగా అయితే నాకైతే నచ్చలేదు. ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన హీరో ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి ఆడిషన్స్ కానీ అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి ఈ రోజు ఒక పొజిషన్ లో ఉన్నాడు. వాంటెడ్లీ కావాలని నెగిటివ్ చేస్తున్నారు. కంటెంట్ బాగుంది బ్రో. మూవీ సబ్జెక్ట్ బాగుంది. మంచి ఫ్యామిలీ స్టోరీ. హాట్ సమ్మర్ లో కూల్ వెనీలా ఐస్ క్రీమ్ ఏడ దొరుకుతుంది బ్రో. ఖచ్చితంగా 200 crores కొడుతుంది సినిమా. ఎందుకంటే ఫ్యామిలీ స్టార్ 5 స్టార్ అంటే స్వీట్ అంటే స్వీట్ అట్లుంది మూవీ అయితే. అన్న ఒకటి చెప్తున్నా, సినిమా బాగాలేదు అందరు టాక్ లో ఒకటే వస్తుంది, బాగాలేదు అని చెప్పి. నిజంగా చెప్తున్నా, విజయ్ దేవరకొండ అన్నాడు ఐరన్ పెంచాలంటే ఫ్యాన్ కూడా ఐరన్ పెన్ చేయాల్సి వస్తుంది. అట్లుందన్న ఫిలిం. సినిమా చాలా బాగుందన్న. విజయ్ దేవరకొండని ఇలా హై ఎక్స్పెక్టేషన్స్ రాకుండా మీరు లోవర్ ఎక్స్పెక్టేషన్స్ రండి, అప్పుడు సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్తుంది. ఎలా అంటే పర్ఫార్మెన్స్ అయినా, యాక్టింగ్ అయినా, యాక్షన్ సీక్వెన్స్ అయినా అన్నిట్లో A to Z ఉంది. నాకు కొద్దిగా ఏందనంటే స్టోరీలో అంత బజ్ లేదు, అంటే స్టోరీ అంత స్ట్రాంగ్ లేదు. రొటీన్ స్టోరీ ఉంటుంది కాదని అంటలేను, కానీ మీరు విజయ్ దేవరకొండ స్లాంగ్ అయినా పర్ఫార్మెన్స్ అయినా యాక్టింగ్ ఎక్కడ పేరు పెట్టలేదు అన్న. డాన్స్ కూడా ఇక్కడ కూడా పేరు పెట్టలేదు. చాలా మంది సీరియల్ అంటున్నారు. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బాగుండదు అన్న, లాగ్ చేస్తారు. దాని తర్వాత సినిమా స్క్రిప్ట్ అయినా ఇంటర్వెల్ బేస్ అయినా ఏదైనా బజ్ వస్తుంది, మనకు హైప్ వస్తుంది, గూస్ బంప్స్ వస్తాయి. అలా ఉంటుంది అన్న ఫిలిం. ఓవరాల్ గా చాలా బాగుంది అన్న ఫిలిం. ఎక్కడ ఈ నెగిటివ్ టాక్ పెట్టుకొని బాగాలేదు అని చెప్పి రాకుండా ఉండకండి. ఒక్కసారి సినిమా వచ్చి చూసినాక నెగిటివ్ టాక్ చెప్పిన మీరు నెక్స్ట్ టైం ఆన్ రివ్యూ చూడకండి. అలా ఉందన్న ఫిలిం అన్న. హైలైట్ మూవీలో అంటే విజయ్ దేవరకొండ స్లాంగ్, పర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ అయినా, స్క్రీన్ ప్లే అయినా కొద్దిగా ఇది చాలా బాగున్నాయి అన్న. ఐరన్ వంచేస్తున్నా నో ప్రాబ్లం. ఊరికి అదే వచ్చి నాకు నోట్లో వచ్చినట్టు అవుతుంది. ఓవరాల్ అయితే సినిమా చాలా బాగుందన్న. 5 కి 4 ఇస్తాను. ఓకేనా? డెఫినెట్లీ బాగుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, చాలా బాగుంది. ఎక్కడ బోరింగ్ లేకుండా, 1 minute కూడా బోరింగ్ లేకుండా మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది ఇందులో. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నటువంటి ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి, ఒక ఫ్యామిలీలో 3 brothers కానీ 2 brothers కానీ 4 brothers కానీ ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీలో ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ళ ఓవర్ బర్డెన్స్, వాళ్ళ కమిట్మెంట్స్ ఎలా ఉంటాయి అని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీద హీరోయిన్ గారు ఇందులో ఆ యొక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీద డాక్యుమెంటరీ రెడీ చేస్తుంటది. సో ఆమె హీరోకి తెలియకుండా డాక్యుమెంటరీ రెడీ చేయడం వల్ల హీరో కోపం రావడము, అందులోనే లవ్ చేయడము, తెలియకుండానే వీళ్ళిద్దరూ ఒక కోఆపరేట్ చేయడము,
అందులో ఆ మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి అతనికి మంచి అంటే టాలెంట్ ఆ స్కిల్స్ ను గుర్తించి కూడా కార్పొరేట్ కంపెనీలు అంటే వాళ్ళ ఆపర్చునిటీ రావడం, వచ్చిన ఆపర్చునిటీ ఉపయోగించుకొని మంచి సక్సెస్ అవ్వచ్చు. అంటే ఒక చిన్న తరగతి కుటుంబం కాకుండా, డబ్బున్న వాళ్ళ కుటుంబం కాకుండా, మిడిల్ క్లాస్ కుటుంబంలో కూడా ఉన్న వాళ్ళు కూడా తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, మంచి రిచ్ పొజిషన్లకు వెళ్ళొచ్చు అని చెప్పి చూపెట్టాడు. మంచి డాక్యుమెంటరీ మూవీ, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, చాలా బాగుందండి, చక్కగా ఉంది. విజయ్ దేవరకొండ కెరియర్ లో ద బెస్ట్ మూవీ దిస్ ఫ్యామిలీ స్టార్. కుటుంబ కథ చిత్రం అనేది చాలా చక్కగా తీసిండు, నీట్ గా, పిచ్చి పిచ్చి కాకుండా చాలా చక్కగా ఉంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడొచ్చు, పిల్లల్ని తల్లుల్ని అమ్మా నాన్నలు తీసుకొని వచ్చి కూడా చూడొచ్చు. అంటే ఎబ్బెట్టుగా లేకుండా నీట్ గా తీశారండి. కుటుంబ బాధ్యత అంటే ఏంటి, అసలు కుటుంబం అంటే ఏంటి, ఇప్పుడు ఈ రోజు రేపు పెళ్ళైన తర్వాత విడివిడిగా ఉంటున్నారు, అలా కాకుండా ఉమ్మడి కుటుంబం లాగా ఉంటే ఎలా బాగుంటుంది, ఉమ్మడి కుటుంబ బాధ్యతలు ఏంటి అనేది చాలా చక్కగా సూపర్ అండి. మూవీ మాత్రం విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది, మృణాలి ఠాకూర్ యాక్టింగ్ బాగుంది, జగపతి బాబు, ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మంచిగానే సెలెక్షన్ చేస్తాడు. వాట్సాప్ దిల్ రాజు గారు చాలా చక్కగా తీశారు. ఎందుకంటే ఆయన సెలక్షన్ లోనే మంచిగా ఉంటుంది. బృందవనం కావచ్చు, చాలా సినిమాలు, ఎన్ని సినిమాలు తీసినా చాలా సూపర్ డూపర్, చాలా బాగుందండి.